ఆస్తమా అలర్జిక్ ఆస్తమా అంటాం, లేదంటే నాన్ అలర్జిక్ ఆస్తమా అంటాం. ఎక్కువ శాతం మందిలో మాత్రం ఆస్తమా అలర్జీతో వస్తూ ఉంటుంది. ఈ అలర్జీకి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అలర్జెన్స్ అంటాం. ఈ అలర్జెన్స్ ఇండోర్ అలర్జెన్స్ కావచ్చు, అవుట్డోర్ అలర్జెన్స్ కావచ్చు. సో ఇండోర్ అలర్జెన్స్ని కానీ చూస్తే దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసనలు ఎక్కువ శాతం మనకి ఇండోర్ అలర్జెన్స్గా వస్తాయన్నమాట. అంటే ఇల్లు ఉడ్చినప్పుడు కానివ్వండి, బూజు కొట్టినప్పుడు, వంట చేసినప్పుడు, పోపు వేసినప్పుడు, అగరబత్తీలు, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ క్లీనర్స్, అంటే ఈ కెమికల్స్ ఏవైతే స్ట్రాంగ్ స్మెల్స్కి మనం ఇంట్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఇవన్నీ అలర్జిక్ ఆస్తమా ఉండే వాళ్ళకి ట్రిగ్గర్స్గా ఉండి వాళ్ళ ఆస్తమాని ప్రేరేపిస్తాయి. అలానే వాళ్ళ సిమ్టమ్స్ని, కంట్రోల్లో ఉండే సిమ్టమ్స్ని కూడా మళ్ళీ ఎక్కువ అవడానికిగా ఇవి ప్రేరేపిస్తూ ఉంటాయి. అవుట్డోర్ అలర్జెన్స్ కానీ చూస్తే సాధారణంగా బయట ఉండే పొల్యూషను, లేదంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్న కెమికల్స్ కావచ్చు, అక్కడ ఉన్న పొల్యూషన్ కావచ్చు, స్మోకింగ్ అన్నిటికంటే చాలా పెద్ద ట్రిగ్గర్ అనమాట. సో ఇంకా మనం ఆస్తమాకి సంబంధించిన లక్షణాలను కానీ చూస్తే ఆస్తమాకి సంబంధించిన లక్షణాలు కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. మనం ఎక్కువగా చూసేది ఏంటంటే తుమ్ములు రావడం, జలుబు చేయడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, బాగా చేతంతా టైట్గా అనిపించడం, నిద్రపోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ మనం ఎక్కువ మందిలో చూసే లక్షణాలు అనమాట. కానీ కొంతమందిలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ చూస్తే సరిగ్గా నిద్రపోలేకపోవడం, నిద్రలో ఉలిక్కి పడలేసి ఆయాసపడుతూ ఏడవడం, డొక్కలు ఎగరేయడం, ముక్కు బ్లాక్ అయిపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఇవన్నీ ఎక్కువ సందర్భాల్లో మధ్యరాత్రిలో కానీ లేదంటే తెల్లవారుజామున కానీ మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో. అలాగే పెద్దవాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే కొద్ది దూరం నడిచినా, మెట్లెక్కినా ఆయాసం రావడం, రొప్పడం, పిల్లి కూతలు రావడం పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం. సాధారణంగా మనం గమనించేది ఏంటంటే ఎక్కువ శాతం ముక్కు గుండా లోపలికి వెళ్ళేవి, అంటే శ్వాస నాళం నుంచి వెళ్ళే అలర్జెన్స్ అనమాట. సో వాటిని మనం బ్రాడ్గా కానీ చూస్తే దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసనలు చాలామందికి పడవు. సో వాటి నుంచి దూరంగా ఉండడం. కొంతమందికి మాత్రం ఏంటంటే చల్లని వాతావరణం, ఫ్రిడ్జ్లో ఐటమ్స్, కొంతమందికి ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ అంటే పులుపు జాతికి సంబంధించినవి. మామూలుగా అందరం మనం చెప్పేది ఏంటంటే సిట్రస్ వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, దాంతో రెసిస్టెన్స్ పవర్ పెరుగుద్ది, కామన్ కోల్డ్స్ ఇవన్నీ తగ్గుతాయని. కానీ ఎవరైతే ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీళ్ళలో చాలా మందిలో ఏంటంటే నిమ్మజాతి పడదు. అంటే ఇది 100% అందరికి పడదని కాదు, చాలా మందికి పడదనమాట. ముఖ్యంగా నిమ్మకాయ, బత్తాయి, ఆరెంజెస్, ద్రాక్ష, కొంతమందిలో ఈ సీజన్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం కస్టర్డ్ యాపిల్ చాలా మందికి పడట్లేదు. అలానే స్వీట్స్ కూడా చాలా మందికి పడవు. సో ఇవన్నీ ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటాయి, అందరికీ కంపల్సరీగా ఇవన్నీ పడవని కాదు. సో మనకి ఈ వస్తువులు పడుతున్నాయా లేదా తెలుసుకునేదానికి ఇప్పుడు 2 రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ర్యాష్ టెస్ట్ అని చెప్పేసి, అలర్జీ ప్రిక్ టెస్ట్ అని. సపోజ్ ఇప్పుడు మనకి నిమ్మకాయ పడుతుందా లేదా తెలుసుకోవాలంటే ఆ నిమ్మకాయకి సంబంధించిన అలర్జీని ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మనం స్కిన్ ప్రిక్ టెస్ట్, చేతి మీద చిన్న టెస్ట్ చేసి చూసినప్పుడు అలర్జిక్ రియాక్షన్ వస్తుందా లేదా. 3 to 5 mm అలర్జీ రియాక్షన్ కానీ వచ్చిందంటే మనకు అది పడట్లేదని. సో ఇప్పుడు ఈ స్కిన్ ప్రిక్ అలర్జీ టెస్ట్ వచ్చాక చాలా వరకు ఏంటంటే ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇవి మనకు పడుతున్నాయా లేదా, ఏవి మనకు పడుతున్నాయి, ఏవి మనకు పడట్లేదు తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఒకసారి సాధారణంగా మనం ఎక్స్పోజ్ అయ్యేవి అంటే తినేవి, పీల్చుకునేవి, తాగేవి ఒకసారి మనకు తెలిసాక వాటి నుంచి మనం వీలైనంత దూరంగా ఉండడం ఒక ప్రివెంటివ్ మెజర్. అలానే నంబర్ ఆఫ్ అలర్జెన్స్ తక్కువగానుంటే వాటిని మనం డీసెన్సిటైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ చిన్న మోతాదులో మనకి ఏవైతే పడని అలర్జెన్స్ని మనం గుర్తించామో వాటిని చిన్న మోతాదులో పెంచుకుంటూ మనం తీసుకున్నప్పుడు, సో మళ్ళీ రిపీటెడ్గా మనం వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఇటువంటి అలర్జిక్ రియాక్షన్స్, ఆస్తమాకి సంబంధించిన సిమ్టమ్స్ రావడం చాలా తగ్గిపోతూ ఉంటుంది.